కర్మకి తానేగా కర్త కర్మకి వచ్చే సుఖదుఖాలు లాభ నష్టాలు పాపుణ్యాలు మనకే కదా. ఇక్కడ కర్త లేడు, క్రియ లేదు, కర్మ లేదు. చూడు నేను గమనించు. ఆ నేను అనే శబ్దాన్ని ఫోటో తీయలేదు కదా, వెలిచించేది కాదు. అన్ని లక్షణాలు తానే. ఒక లక్షణం అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని లక్షణాలు ఒక లక్షణం అన్నీ ఉన్నాయి. అవిభాజ్య అవిభాజ్య అపరిచిన్న అవిభాగంగా ఇన్సబరులుగా నాన్ సబరులుగా రెండు మొక్కలు చేయలేవు, ఒక మొక్క కాలేదు. 0 × 0 × 0 ÷ 0 ఒకటి ఇంట్లో మల్టిప్లై చేస్తే ఎక్కువ తక్కువ వస్తాయి. 0కి రావు కదా. కాబట్టి ఇదంతా ఎలా పరిపూర్ణంగా మౌనంగా సత్తు చిత్ ఆనందంగా స్వేచ్ఛతో సహజంగా స్వస్థసిద్ధంగా మౌన గమనిక స్వయానుభవమే. దేహం మౌన గమనిక స్వయానుభవమే, ఎరుక మౌన గమనిక స్వయానుభవం అని ఊరక స్వామిని చేస్తున్నా ప్రతిపాదిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, విజ్ఞప్తి చేస్తున్నాడు. సవినయంగా స్వామి మౌనంతో చేస్తున్నాడు. కాబట్టి ఈ బోధల్లో మీరు ప్రశ్న ఆన్సరు మీ శరీరం ద్వారా, నేను నా శరీరం ద్వారా చెప్పేవాడు వినేవాడుగా తానే ఉన్నాడు. తను గమనించి గుర్తించడానికి తన శరీరం ప్రతిబంధకం కాదు, తన లక్షణాలు ప్రతిబంధకం కాదు. ఓ పని చేస్తా, అన్ని పనులు కూడా చేస్తాగా. కానీ దేనికి ప్రతిబంధకం కాదు అని ఊరకు ఉండి నువ్వుగా ఉండు.